ఓం మహాగణపతయే నమః. బల్లి దోష నివారణ వరదరాజ మహిమ. శ్రీ కాంచీ వరదరాజ స్వామి బంగారు, వెండి బల్లుల మహాస్థల పురాణం. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ వరదరాజాయ నమః. భక్తులారా, కాంచీపురం అంటే కేవలం ఒక పవిత్ర నగరం కాదు. అది దేవతలు, మహర్షులు, ఆల్వార్లు, ఆచార్యులు సంచరించిన మహాపుణ్యక్షేత్రం. అటువంటి పవిత్ర కాంచీలో వెలసిన శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామి ఆలయంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. అదే బంగారు బల్లి, వెండి బల్లి. ఎందుకు అక్కడ బంగారు బల్లి, వెండి బల్లి ఉన్నాయి? వాటిని భక్తులు ఎందుకు దర్శించి, స్పర్శిస్తారు? వాటి వెనుక ఉన్న గౌతమ మహర్షి శాపం ఏమిటి? శ్రీ వరదరాజ స్వామి ఆ ఇద్దరికి ఎలా శాపవిమోచనం ప్రసాదించాడు? ఇదే ఈ రోజు మనం వినబోయే పవిత్రమైన స్థలపురాణ కథ. గౌతమ మహర్షి ఆశ్రమం. పూర్వకాలంలో మహా తపస్వి అయిన గౌతమ మహర్షి ఆశ్రమంలో ఇద్దరు యువ శిష్యులు సేవ చేసేవారు. స్థలపురాణంలోని ఒక ప్రసిద్ధ సంప్రదాయం ప్రకారం వారు శృంగిబేర మహర్షి కుమారులు. వారు గురువుకు అత్యంత భక్తితో సేవ చేసేవారు. ప్రతిరోజూ పూజకు కావలసిన నీరు, పుష్పాలు, పూజా సామాగ్రి తీసుకురావడం వారి బాధ్యత. వారి మనసులో ఒక్కటే భావన, గురుసేవే దైవసేవ. ఆ రోజు జరిగిన పొరపాటు. ఒక రోజు ఆ ఇద్దరు శిష్యులు పూజ కోసం పవిత్ర జలాన్ని తీసుకువచ్చారు. కానీ వారికి తెలియకుండా ఆ నీటిలో ఒక బల్లి పడిపోయింది. ఆ విషయాన్ని గమనించకుండానే వారు ఆ నీటి పాత్రను గౌతమ మహర్షి ముందు ఉంచారు. మహర్షి పూజకు సిద్ధమవుతున్న సమయంలో ఆ విషయానికి బయటపడింది. అది చూసిన గౌతమ మహర్షికి తీవ్ర కోపం వచ్చింది. పూజకు తీసుకువచ్చే తీర్థాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించకుండా తీసుకువచ్చారా అని ఆగ్రహించాడు. శిష్యులు తమ తప్పును గ్రహించి మహర్షి పాదాలపై పడి క్షమాపణ కోరారు. కాని మహర్షి కోపంలో, మీరు బల్లులుగా మారండి అని శపించాడు. ఆ శాపం పలికిన వెంటనే ఆ ఇద్దరు శిష్యులు బల్లి రూపాన్ని పొందారు. శాప విమోచనం కోసం ప్రార్థన. బల్లి రూపంలోకి మారిన ఆ ఇద్దరూ ఎంతో బాధపడ్డారు. గురుదేవా, మా తప్పు తెలిసింది, మమ్మల్ని క్షమించండి. ఈ శాపం నుంచి మాకు విముక్తి ఎప్పుడు లభిస్తుంది అని ప్రార్థించారు. గౌతమ మహర్షి కోపం చల్లారింది. ఆయన కరుణతో వారికి శాప విమోచన మార్గాన్ని తెలిపాడు. పవిత్రమైన కాంచీ క్షేత్రానికి వెళ్ళండి. అక్కడ వెలసిన శ్రీ వరదరాజ స్వామిని భక్తితో ప్రార్థించండి. ఆ పరమాత్మ అనుగ్రహంతో మీ శాపం తొలగిపోతుంది అని మహర్షి అనుగ్రహించాడు. కాంచీకి చేరిన బల్లులు. గౌతమ మహర్షి మాటలను శిరసావహించిన ఆ ఇద్దరు బల్లి రూపంలోనే కాంచీపురానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ వరదరాజ స్వామి సన్నిధిలో భక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి ఒక్కటే ఆశ, వరదా, మా తప్పును క్షమించు. గురుశాపం నుంచి మమ్మల్ని విముక్తులను చేయి. నీ పాదసేవను ప్రసాదించు. వారి భక్తి, వారి పశ్చాత్తాపం, వారి నిరీక్షణ శ్రీ వరదరాజ స్వామి కరుణను ఆకర్షించాయి. వరదరాజ స్వామి కరోనా. చివరకు ఆ పరమకారుణికుడైన శ్రీ వరదరాజ స్వామి వారి ప్రార్థనలకు ప్రసన్నుడయ్యాడు. వారి మీదున్న శాపం తొలగిపోయింది. స్థలపురాణ సంప్రదాయం ప్రకారం వారి ఆత్మలకు విముక్తి లభించింది. కానీ వారి బల్లి రూపానికి సంబంధించిన జ్ఞాపకం మాత్రం కాంచీ క్షేత్రంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే ఈ రోజు కూడా వరదరాజస్వామి ఆలయంలో బంగారు మరియు వెండి బల్లి రూపాలు భక్తులకు దర్శనమిస్తాయి. సూర్యచంద్రుల సాక్ష్యం. ఈ బల్లి ప్రతిమలతో పాటు సూర్యుడు, చంద్రుని చిహ్నాల ప్రస్తావన కూడా సంప్రదాయ కథనాల్లో కనిపిస్తుంది. అర్థం ఏమిటంటే, సూర్యచంద్రులు ఉన్నంతకాలం వరదరాజ స్వామి కృపా మహిమ భక్తులకు స్మరణగా నిలిచి ఉండాలి అని భావిస్తారు. బల్లి దోష నివారణ విశ్వాసం. భక్తుల విశ్వాసం ప్రకారం ఇంట్లో బల్లి పడటం, శరీరంపై బల్లి పడటం వంటి వాటిని బల్లి దోషంగా భావించినప్పుడు కాంచీ వరదరాజ స్వామిని దర్శించి బంగారు, వెండి బల్లులను స్పర్శించి ప్రార్థిస్తే దోష నివారణ కలుగుతుందని నమ్ముతారు. అయితే ఇది ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే. మన జీవితంలో ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం కూడా అవసరం. భక్తులకు వరదరాజుని సందేశం. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పొరపాటు జరిగితే పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం ఉంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థనలో భక్తి ఉంటే దైవకృప లభిస్తుంది. గురుశాపంతో బల్లి రూపం పొందిన ఇద్దరు శిష్యులకు కూడా శ్రీ వరదరాజ స్వామి కరుణతో విముక్తి లభించిందని ఈ స్థలపురాణం మనకు చెబుతుంది. అందుకే వరదా, వరదా, వరదా అని భక్తితో పిలిస్తే మన కష్టాలను కూడా ఆ కరుణామయుడు తొలగిస్తాడనే విశ్వాసంతో ఆయనను స్మరించుకుందాం. చిన్న ప్రార్థన. ఓం శ్రీ వరదరాజాయ నమః. ఓం కాంచీపురి నివాసాయ నమః. ఓం భక్తాభీష్ట ప్రదాయినే నమః. ఓం సర్వదోష నివారణాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ వరదరాజ స్వామి వారి దివ్య కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. గోవిందా, గోవిందా. శ్రీ వరదరాజ గోవిందా. ముగింపు. భక్తులారా,
ఈ పవిత్రమైన బల్లి దోష నివారణ వరదరాజ మహిమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీ వరదరాజ స్వామి అని కామెంట్లో రాయండి. ఇలాంటి మరిన్ని పురాణ కథలు, భక్తి గీతాలు, స్తోత్రాలు వినడానికి జనగని క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ వరదరాజ స్వామి వారికి జై. శ్రీమన్నారాయణుడికి జై. కాంచీ వరదరాజ స్వామి కృప మనందరిపై ఉండాలి. ఓం నమో నారాయణాయ. ఓం మహాగణపతయే నమః. బల్లి